వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని 2000 సంవత్సరం డిసెంబర్లో ప్రారంభించడం జరిగింది. మరి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు సంబంధించిన పథకం 4th స్టేజ్ అనేది 2024 నుంచి 2029 వరకు కొనసాగే అవకాశం ఉంది. ప్రారంభ దశలో 1000 మంది జనాభా కంటే ఎక్కువగా ఉండే గ్రామాలు, 500 మంది కంటే జనాభా ఎక్కువగా ఉండే తండా ప్రాంతాలకు, గ్రామీణ తండా ప్రాంతాలకు మనకి రోడ్డు కనెక్టివిటీ కోసము రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 2లో భాగంగా గ్రామీణ ప్రాంతాలను చిన్న చిన్న పట్టణాలకు అనుసంధానం చేశారు. ఫేజ్ 3లో భాగంగా హాస్పిటల్ సౌకర్యాలు, ఎడ్యుకేషన్ సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో ఉండడం కోసము పెద్ద పెద్ద పట్టణాలతోటి గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీకి రహదారులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఫేజ్ 4లో భాగంగా ఇప్పుడు భారతదేశంలో జనావాస ప్రాంతాలు ఉండి రహదారులు లేని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాలకు కూడా రహదారులను ఏర్పాటు చేయడం కోసమే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4th స్టేజ్ను కూడా ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ.